सभी को नमस्कार। मैं हूं मधुरवाणी। आप सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। ఈ వీడియోలో ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబుకు సంబంధించిన భాషాకి భాగం మనం నేర్చుకుందాము। దీనికి ముందు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక అమూల్యమైన మాటతోను ఈ క్లాస్ నేను స్టార్ట్ చేస్తాను। जीवन और समय दुनिया के सबसे अच्छे शिक्षक है। जीवन हमें समय का सही उपयोग करना सिखाता है और समय जीवन के मूल्य को सिखाता है। इसका भाव है कि జీవితము మరియు సమయము ఈ ప్రపంచం యొక్క అన్నిటికన్నా గొప్ప గురువులు। జీవితము మనకు సమయాన్ని సహీ ఉపయోగకరణ అంటే సరైన ఉపయోగం గురించి నేర్పిస్తే సమయము జీవితం యొక్క విలువను గురించి నేర్పిస్తుంది। అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ అమూల్యమైన సందేశమును మన జీవితంలో మనం పాటించినట్లయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది తప్పకుండా మనము సాధించగలము। ఓకే, టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ వ్యాకరణాంశ తత్సము తద్భవ। यह एक कहानी पाठ है। रेखांकित शब्द का तत्सम रूप पहचान कर लिखिए। कहानी का तत्सम रूप कथ। ఆశ్చర్య ఇక్కడ పైన రావొచ్చని అన్ని కూడా తత్సమ శబ్దం కాబట్టి ఆశ్చర్య का తద్భవ రూపు అచరజ్। ధూమ్రు ధూమ్రు అనేది తత్సమ శబ్దం ఎందుకంటే మా కింద రావొచ్చొచ్చింది। దీనికి తద్భవ రూపు ధువా అర్ధ చంద్రబిందు వచ్చిన అన్ని కూడా తద్భవ శబ్దే। నెక్స్ట్ కార్యం కార్యం అనేది తత్సమ శబ్దం పైన రావొచ్చొచ్చింది కాబట్టి కార్యం అనేది తత్సమ శబ్దం దీనికి తద్భవ రూపు కాము। నెక్స్ట్ బిట్ అమ్మా అమ్మా అనేది తద్భవ శబ్దం దీనికి తత్సమ రూపు అంబా। అంధా అంధా అనేది తద్భవ శబ్దం దీనికి తత్సమ రూపు అంధ। నెక్స్ట్ వ్యాకరణాంశ క్రియా విశేషణ అయితే మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సంజ్ఞా సర్వనామ విశేషణ క్రియ మీద కూడా బిట్స్ వచ్చినవి కాబట్టి ఇవి కూడా చూద్దాము। हमें बच्चों को ईमानदारी का पाठ पढ़ाना है। इस वाक्य में संज्ञा शब्द पहचान कर लिखिए। संज्ञा అంటే నౌన్ సర్వనామము విశేషణము క్రియ క్రియా విశేషణం ఇవన్నీ కూడా శబ్ద భేదం కాబట్టి దీనిలోను సంజ్ఞలు ఏంటో గుర్తిద్దాం। ఇక్కడ హమేం అనేది సర్వనామ శబ్దం బచ్చోం అనేది సంజ్ఞ నెక్స్ట్ ఈమాన్దారి అనేది సంజ్ఞ భావవాచక సంజ్ఞ నెక్స్ట్ పాఠ్ అనేది కూడా సంజ్ఞ पढ़ाना అనేది क्रिया కాబట్టి इस वाक्य में संज्ञा शब्द बच्चों ईमानदारी और पाठ। नेक्स्ट बिट देखिए हमें हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए। इस वाक्य में संज्ञा शब्द ఇక్కడ हमें అనేది సర్వనామం హమేషా అనేది క్రియా విశేషణ పరిశ్రమి అనేది భావవాచక సంజ్ఞ కాబట్టి సంజ్ఞ నెక్స్ట్ బననే బననే అనేది క్రియ ప్రయాస్ అనేది సంజ్ఞ కరణ అనేది క్రియ కాబట్టి ఈ వాక్యములోను మనకి సంజ్ఞలు పరిశ్రమి ప్రయాస్ పరిశ్రమ से భావవాచక సంజ్ఞ పరిశ్రమి। नेक्स्ट बिट आप अपना आदर्श किसे मानती है। आप अपना आदर्श किसे मानती है। इस वाक्य में संज्ञा शब्द पहचान कर लिखिए। इस वाक्य में संज्ञा शब्द आदर्श आदर्श। नेक्स्ट बिट आप हमें एक अच्छी सुझाव दीजिए। इस वाक्य में संज्ञा शब्द पहचान कर लिखिए। इस वाक्य में संज्ञा शब्द सुझाव सुझाव। देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है। इस वाक्य में संज्ञा शब्द देश అనేది సంజ్ఞ कार्य అనేది కూడా సంజ్ఞ। रॉकेट का आविष्कार उन्हीं में एक है। इस वाक्य में सर्वनाम शब्द उन्हीं उन्हीं में అనేది సర్వనామ శబ్ద దీనిలో ఉన్హి అనేది సర్వనామ శబ్దం మళ్ళీ మే అనేది కారకలోకి వెళ్తుంది అధికరణ కారక చిహ్నం అధికరణ మే అనేది అధికరణ కారక చిహ్నం। हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है। इस वाक्य में सर्वनाम शब्द इस तरह यहीं पर उनका जन्म हुआ था। इस वाक्य में सर्वनाम शब्द उनका उनका।
दिलाया है उन्होंने दुनिया के मानचित्र में भारत को महान स्थान। इस वाक्य में सर्वनाम शब्द उन्होंने, वे प्लस ने, उन्होंने। अपने जीवन में पहले एक लक्ष्य बनाइए। इस वाक्य में सर्वनाम शब्द अपने, अपने जीवन में। ये अपने అనేది निजवाचक सर्वनाम। भारतवासी उनके ऋणी हैं। इस वाक्य में सर्वनाम शब्द उनके। देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है। विशेषण अंटे संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं। इस वाक्य में विशेषण महान, ఎటువంటి కార్యం, మహాన్ కార్యం అంటే ఇక్కడ సంజ్ఞ యొక్క గుణాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇక్కడ మహాన్ అనేది విశేషణ్, ఇక్కడ అత్యంత అనేది ప్రవిశేషణ్। नेक्स्ट बिट, किंतु उस गरीब बालक ने राष्ट्रपति बन गया। इस वाक्य में विशेषण गरीब। कैसा बालक? गरीब बालक। చూడండి విశేషణం పక్కన ఎప్పుడు కూడా సంజ్ఞ అనేది ఉంటుంది। नेक्स्ट बिट, कई प्रकार के सामाजिक समस्याएं फैली हुई है। इस वाक्य में विशेषण शब्द सामाजिक, सामाजिक समस्याएं, सामाजिक। इस वाक्य में विशेषण सामाजिक। हमें बढ़ती जनसंख्या को नियंत्रण करना चाहिए। इस वाक्य में विशेषण बढ़ती, जनसंख्या అనేది సంజ్ఞ, बढ़ती అనేది ఇక్కడ విశేషణం అవుతుంది। मुझे बेहद खुशी होती है। इस वाक्य में विशेषण खुशी, खुशी అంటే సంజ్ఞ, बेहद खुशी అంటే अंतुलेनी संतोषम। ये बेहद, बेहद व्याकरण की दृष्टि से विशेषण। समाचार बेचने वाला एक निर्धन बालक था। इस वाक्य में विशेषण निर्धन। कैसा बालक? निर्धन बालक। समाचार बेचने वाला एक निर्धन बालक था। इस वाक्य में विशेषण निर्धन। इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है। ఏ పాఠంలో సాక్షాత్కార విధాన్ని పరిచయం చేశారు? धरती के सवाल, अंतरिक्ष के जवाब। इस वाक्य में क्रिया शब्द क्या है? క్రియలు చూడండి చివరన ఉంటాయి, दिया गया है। बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें। इस वाक्य में क्रिया बाधाओं से लड़ते हुए, लड़ते हुए और प्राप्त करें, ये दोनों क्रियाएं है। लड़ते हुए और प्राप्त करें। साथ ही ग्रहण करें नैतिक मूल्यों को भी। इस वाक्य में क्रिया शब्द ग्रहण करें। सहायता मिलेगी इससे पर्यावरण को संतुलित बने रहने में। इस वाक्य में क्रिया शब्द मिलेगी। ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे। इस वाक्य में क्रिया विशेषण निस्संदेह, निह प्लस संदेह, निस्संदेह। मैं सुबह सुबह की उनके घर पहुंच गई। इस वाक्य में क्रिया विशेषण सुबह सुबह। सफलता अवश्य मेहनत करने वालों के कदम चूमेगी। इस वाक्य में क्रिया विशेषण अवश्य। देखते देखते वह दिन ही आ गया। इस वाक्य में क्रिया विशेषण देखते देखते। विश्व में कलाम की ख्याति धीरे धीरे व्याप्त हुई है, हुई। इस वाक्य में क्रिया विशेषण धीरे धीरे। निरंतर प्रयत्न करते रहो। इस वाक्य में क्रिया विशेषण निरंतर। सरिता अभी पढ़ना चाहती। इस वाक्य में क्रिया विशेषण अभी। नेक्स्ट व्याकरणांश अंक 2020 हिंदी अक्षरों में लिखिए। 2020। 2002 हिंदी अक्षरों में लिखिए। 2002, 2002। 1987 अंकों में लिखिए।
1987 19 అంటే 19, 80 అంటే 80, 87 అంటే 87. 1999 हिंदी अक्षरों में लिखिए. 19 19, सो 99 को 99 नहीं 99. 1931 को हिंदी अक्षरों में लिखिए. 1931. 2019 को हिंदी अक्षरों में लिखिए. 2019. 50 अंकों में 50. 2035 अंकों में लिखिए. 2035 2035. नेक्स्ट व्याकरणांश कारक चिन्ह. मैं घर डैश सुबह ही चल पड़ा. सही कारक चिन्ह पहचान कर लिखिए. मैं घर डैश सुबह की चल पड़ा. मैं घर से అంటే నేను ఇంటి నుంచి, శుభహకి అంటే ఉదయమునే చల్పడా. కాబట్టి ఇక్కడ ఇంటి నుంచి అంటే వేరవుతున్నాం కదా, అంటే అలగ్ కర్నేకే సమయ్ అంటే వేరు చేసేటప్పుడు, दूसरों से तुलना करने के समय से कारक అపాదాన కారక చిహ్నం సే కారకను ఉపయోగిస్తాము. అలా కాకుండా క్రియ యొక్క సాధనాన్ని తెలియజేసేటప్పుడు కరణ కారక చిహ్నైన సేను ఉపయోగిస్తాము. ఇక్కడ మై ఘర్ సే సుబహ్కి చల్పడా అనేది కరెక్ట్. టెసీ థామస్ అబ్దుల్ కలాం డాష్ శిష్యా హై. ఇక్కడ టెసీ థామస్ ఎవరి యొక్క శిష్యురాలు? అబ్దుల్ కలాం గారి యొక్క శిష్యురాలు. ఆ యొక్క అనడాన్ని హిందీలో ఏమంటాము? కా కే కీ అంటాము. కానీ ఇక్కడ ఏ కారక్ వస్తుంది? కీ కారక్ అనేది వస్తుంది. ఎందుకనంటే శిష్య అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇక్కడ కీ కారక్ అనేది వస్తుంది. భారత్ డాష్ 50% से भी अधिक युवशक्ति है. भारत डैश 50% से भी अधिक युवशक्ति है. అంటే ఇక్కడ భారత్ అనేది క్రియ యొక్క ప్లేస్ ను తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో. ఆ లో అనడాన్ని హిందీలో మే అని అంటాము. ఈ లో అనడాన్ని హిందీలో మే. సో ఈ మే కారక్ అనేది అధికరణ కారక చిహ్నం. అధికరణ కారక చిహ్నం ఎప్పుడు వస్తుంది? క్రియ యొక్క ప్లేస్ ని తెలియజేసేటప్పుడు అధికరణ కారక చిహ్నం అనేది వస్తుంది. కాబట్టి भारत में 50% से भी अधिक युवशक्ति है. नेक्स्ट बिट. ఇక్కడ చూడండి, मैं गर्व के साथ कहना चाहती हूं कि वे मेरे गुरु है. ఇక్కడ मैं गर्व के साथ कहना चाहती हूं कि की అనేది రావాలి. की అనేది व्याकरणिक दृष्टि से समुच्चय बोधक. हर घर में इस तरह के आंदोलन डैश आवश्यकता है. हर घर में इस तरह के आंदोलन डैश आवश्यकता है. ఇక్కడ చూడండి, ఆవశ్యకత ఉన్నా సహాయత ఉన్నా ఇక్కడ తా అనే ప్రత్యయ జోడ్ చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు ఇవి స్త్రీలింగ శబ్దం కాబట్టి కి ఆవశ్యకత, కి సహాయత అనేది వస్తుంది. अपने जीवन डैश पहले एक लक्ष्य बनाए. अपने जीवन మన జీవితంలోను ఒక లక్ష్యం అనేది తయారు చేసుకోవాలి కదా. కాబట్టి అపనే జీవన్ మే ఎవరి జీవితంలో? అపనే జీవన్ మే పహలే ఏక్ లక్ష్య బనాయేం ఒక లక్ష్యాన్ని తయారు చేసుకోవాలి. బనాయేం అంటే ప్రేరణార్థక క్రియ. ఇది ఏ కాలంలో ఉంది? భవిష్యత్ కాలంలో ఉంది. బనాయేం అనేది భవిష్యత్ కాలంలో ఉంది. కాబట్టి अपने जीवन डैश पहले एक लक्ष्य बनाए అంటే अपने जीवन में पहले एक लक्ष्य बनाए. आप अपने आरंभिक जीवन डैश बारे में क्या बता सकती है? उचित कारक चिन्ह से रिक्त स्थान की पूर्ति कीजिए. आप अपने आरंभिक जीवन बारे ఇక్కడ చూడండి, కే బారే, కే సామనే ఇలా వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ కారక్ ఏమొస్తుందంటే కే బారేం.
के बारे में क्या बता सकती है కాబట్టి కారక చిహ్న కే అనేది వస్తుంది పరిణామసు సమాసం ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे वाक्य के आधार पर सही जोड़ी पहचान कर लिखिए निस्संदेह नए तत्पुरुष समास नागरिक कर्मधारय समास నిస్సందేహ అనేది సంధి అయితే గనక విసర్గ సంధి నిస్సందేహ సమాస అయితే గనక నై తత్పురుషు సమాసం ఇక్కడ నాగరిక్ అనేది కర్మధారయ సమాస అనేది కాదు ఎందుకంటే ఇక్కడ విశేషణము విశేష లేదు కాబట్టి ఇది కర్మధారయ సమాసము కాదు నెక్స్ట్ యువశక్తి సమాస విగ్రహ లిఖియే యువశక్తి సమాస విగ్రహ యువకి శక్తి శక్తి అనేది స్త్రీలింగ శబ్ద కాబట్టి యువశక్తి సమాస విగ్రహ యువకోం కి శక్తి तत्पुरुषु समासों मैं आपसे एक अंतिम प्रश्न पूछना चाहता हूँ रेखांकित शब्दों में समास लिखिए अंतिम प्रश्न कर्मधारय समासों सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटाना है वाक्य के आधार पर सही जोड़ी पहचान कर लिखिए सार्वजनिक द्विगु समास भ्रष्टाचार कर्मधारय समास సార్వజనిక ద్విగు సమాస అనటానికి ఇక్కడ సార్వజనికలో ఎక్కడా కూడా సంఖ్యావాచకం అనేది లేదు కాబట్టి ఇది త్రుటియా హై భ్రష్టాచార అనేది కర్మధారయ సమాస కరెక్ట్ ఇక్కడ విశేషణము విశేషముతో కూడి ఉన్నది కాబట్టి ఇది కర్మధారయ సమాస పఠన లిఖన ये दोनों पद प्रधान है ना ये कौन सा समास है द्वंद्व समास विद्यालय में कौन सा समास है विद्यालय लो दोनों का संबंध है इसलिए तत्पुरुष समास नशाखोरी में कौन सा समास है नशाखोरी इसमें समास तत्पुरुष समास नशाखोरी में कौन सा समास है तत्पुरुष समास है नेक्स्ट व्याकरणांश संधि विच्छेद अब्दुल कलाम जी एक निर्धन परिवार में पैदा हुए निर्धन निह प्लस धन निर्धन निस्संदेह निह प्लस संदेह निस्संदेह रामेश्वरम राम प्लस ईश्वरम रामेश्वरम स्वागत सु प्लस आगत स्वागत निह प्लस धन निर्धन विसर्ग संधि निस्संदेह निह प्लस संदेह निस्संदेह विसर्ग संधि రామేశ్వరం రామ్ ప్లస్ ఈశ్వరం రామేశ్వరం ఇక్కడ అకారానికి ఇకారం పరమైంది ఏకి మాత్ర అనేది వచ్చింది కాబట్టి ఇది గుణసంధి ఉన్కా స్వాగత్ హువా స్వాగత్ సు ప్లస్ ఆగత్ స్వాగత్ సు ప్లస్ ఆగత్ స్వాగత్ స్వాగత్ అనేది ఎణసంధి నెక్స్ట్ వ్యాకరణాంశ శబ్ద సంక్షేప్ జహా విద్యా గ్రహణ కర్తే హై విద్యాలయ దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే విద్యాలయ जो सामने ना हो एक शब्द में लिखिए परोक्ष जो सामने हो प्रत्यक्ष అంటే మన ఎదురుగా ఉంటే గనక దాన్ని ప్రత్యక్షం అంటాము జో సామ్నే నా హో అంటే ఎదురుగా లేకపోతే దాన్ని పరోక్షని అంటారు जो संभव ना हो एक शब्द में लिखिए असंभव जो संभव ना हो एक शब्द में असंभव जो ईश्वर में विश्वास रखता है एक शब्द में लिखिए जो ईश्वर में विश्वास रखता है आस्तिक जो ईश्वर में विश्वास ना रखता है नास्तिक భగవంతుడిపైన విశ్వాసం ఉన్న వారిని ఏమంటామంటే ఆస్తికులు అంటాము భగవంతుడిపైన విశ్వాసం లేని వాళ్ళని నాస్తిక్ అని అంటారు కాబట్టి जो ईश्वर में विश्वास रखता है आस्तिक जो ईश्वर में विश्वास ना रखता है नास्तिक जो संभव ना हो असंभव जो सामने ना हो परोक्ष जहां विद्या ग्रहण करते हैं ఎక్కడైతే విద్యను గ్రహిస్తారో దాన్ని విద్యాలయ कहते हैं नेक्स्ट व्याकरणांश मुहावरे मुहावरा और कहावत कमर कसना इस मुहावरे का अर्थ तैयार होना कदम हटना इस मुहावरे का अर्थ हिम्मत हारना कदम हटना इस मुहावरे का अर्थ हिम्मत हारना
जी जान लगाना इस मुहावरे कर दो बहुत मेहनत करना। जी जान लगाना इस मुहावरे कर दो बहुत मेहनत करना। खेल में हार जाने से मेरा दिल कचोटता है। दिल कचोटना इस मुहावरे का अर्थ दुखित होना। नेक्स्ट व्याकरणांश लिंग। रामू की पड़ोसिन बूढ़ी हो गई है। रेखांकित शब्द का लिंग बदलकर लिखिए। पड़ोसिन, पड़ोसिन का लिंग पड़ोस। रामू का पड़ोस बूढ़ा हो गया है। रामू का पड़ोस बूढ़ा हो गया है। ఇక్కడ పడోసిన్, పడోసిన్ అనేది స్త్రీలింగ శబ్దం, పడోస్ అనేది పుల్లింగ శబ్దం. ఇక్కడ బూడి అనేది స్త్రీలింగ శబ్దం, బూడా అనేది పుల్లింగ శబ్దం. కాబట్టి హో గయా హై అదే స్త్రీలింగ అయితే బూడి హో గయి హై. उसका भाई का शादी होने वाला है। रेखांकित शब्द का लिंग बदलकर लिखिए। भाई लिंग बदलिए बहन. కాబట్టి బహన్ స్త్రీలింగ శబ్ద కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉస్కా భాయి అని ఇచ్చాడు. ఇక్కడ ఉస్కి బెహన్ కి షాదీ, షాదీ అనే స్త్రీలింగ శబ్ద కాబట్టి ఉస్కి బెహన్ కి షాదీ హోనే వాలా హై, హోనే వాలా హై. ఉస్కి బెహన్ కి షాదీ హోనే వాలా హై. उसका बाप बहुत बूढ़ा है। बाप, बाप रेखांकित शब्द. बाप लिंग बदलिए మా, అదే మాతా లింగ బదిలీ అన్నప్పుడు పిత. ఇక్కడ బాప్ అనేది పుల్లింగ శబ్దం, బాప్ అన్న పిత అన్న ఒకటే. బాప్కి స్త్రీలింగ అన్నప్పుడు మా అనేది రాయాలి, అదే పిత అన్నప్పుడు మాత అనేది రాయాలి. కాబట్టి ఇక్కడ ఉస్కా బాప్ బహుత్ బూఢా హై, ఉస్కి మా బహుత్ బూఢీ హై, బూఢా బూఢీ. ఇక్కడ ఉస్కి మా, ఉస్కా బాప్. शिक्षक पाठ पढ़ाते हैं। शिक्षक पाठ पढ़ाते हैं. ఇక్కడ शिक्षक, शिक्षक पुल्लिंग शब्द, स्त्रीलिंग शब्द शिक्षिका. पाठ पढ़ाते हैं, पढ़ाती है. शिक्षक पाठ पढ़ाते हैं, शिक्षिका पाठ पढ़ाती है. गुरु महान है। रेखांकित शब्द का लिंग बदलकर लिखिए। गुरु स्त्रीलिंग शब्द गुरु आयन, महान है. गुरु आयन महान है. नेक्स्ट व्याकरणांश वचन. कलाम जी की बात सब लोग सुनते हैं. वचन बदलकर वाक्य लिखिए. ఇక్కడ बात बहुवचन रूप बातें. कलाम जी की बातें सब लोग सुनते हैं. करेक्ट आंसर, कलाम जी की बातें सब लोग सुनते हैं. छात्रा पढ़ती है. वचन बदलकर वाक्य लिखिए. छात्रा అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇక్కడ పడతీ హై అనేది వస్తుంది. ఛాత్రా బహువచన రూపు ఛాత్రాయేం. ఇక్కడ పడతీ హై కదా, అది బహువచన రూపు పడతీం హై. ఇక్కడ చూడండి, ఛాత్ర పుల్లింగ శబ్దం, దీని బహువచన రూపు ఛాత్రే. ఇక్కడ ఛాత్ర అనే శబ్దం ఇచ్చినప్పుడు ఛాత్ర పడతా హై, బహువచన రూపు అయితే ఛాత్ర పడతే హై. క్యోం? छात्र बहुवचन रूप भी छात्र ओनली. नेक्स्ट बिट. हम छुट्टी के दिन मैदान जाते हैं. वचन बदलकर वाक्य लिखिए. हम छुट्टी, छुट्टी बहुवचन रूపు చుట్టియాం, కానీ ఇక్కడ చుట్టియోం అనేది వచ్చింది. ఎందుకని వచ్చిందంటే ఇక్కడ కే అనే కారక్ వచ్చింది. ఈ కే అనే కారక్ అంటే కారకులు వచ్చినప్పుడు ఆ ముందు శబ్దానికి బహువచన రూపుకి ఓం అనేది లేదా యోం అనేది వస్తుంది. సో हम छुट्टियों के दिन मैदान जाते हैं. हम छुट्टियों के दिन मैदान जाते हैं. नेक्स्ट बिट. मेरी आज्ञा मानो. वचन बदलकर वाक्य लिखिए. आज्ञा बहुवचन रूप आज्ञाएं. मेरी आज्ञाएं मानो. आज्ञा అనేది స్త్రీలింగ శబ్దం, इसलिए आज्ञा बहुवचन रूप आज्ञाएं. नेक्स्ट बिट. यह सामाजिक समस्या है. रेखांकित शब्द का वचन बदलकर वाक्य लिखिए. समस्या बहुवचन रूप समस्याएं కాబట్టి यह बहुवचन रूप क्या है? ये सामाजिक समस्याएं है.
महिला का शिक्षित होना अनिवार्य है। रेखांकित शब्द का वचन बदलकर वाक्य लिखिए। महिला बहुवचन रूप महिलाएं, కానీ ఇక్కడ కా అనే కారక రావటం వలన ఇక్కడ ఓం అనేది వచ్చింది। महिला ओम का शिक्षित होना अनिवार्य है। स्कूल की घंटी बजाई, घंटी बहुवचन रूप घंटियां, కాబట్టి స్కూల్ కి గంటియాం బజాయిం, బజాయి ఏకవచనం, బజాయిం బహువచన రూపం। నెక్స్ట్ వ్యాకరణ అంశం కాల్లో భారతవాసి ఉన్కే రుణి హై। ఇచ్చిన వాక్యం అనేది వర్తమాన కాలంలో ఉంది, భూతకాలమే బదలకర్ లిఖియే। ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు, హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ లోను ఇక్కడ హై అనేది బహువచన రూపు కాబట్టి ఇక్కడ భూతకాలం మార్చినప్పుడు చాలా సింపుల్ మాట, తే అనేది రాస్తే సరిపోతుంది। భారతవాసి ఉనికి వృణి థే। మౌకా మిలాతా, ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది? భూతకాలంలో ఉంది, వర్తమాన కాలం। ఇక్కడ కూడా చూడండి మిలా హై అనేది రాస్తే ఇది వర్తమాన కాలం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ తా అనేది పుల్లింగ ఏకవచనంలో ఉంది కాబట్టి వర్తమాన కాలంలో హై అనేది రాస్తే సరిపోతుంది। ఏ గుణ్ ఆప్కో నిస్సందేహ ఆదర్శ నాగరిక్ బనాయేంగే, బనాయేంగే అనేది భవిష్యత్ కాలంలో ఉంది, దీన్ని వర్తమాన కాలంలోకి మార్చేటప్పటికి ఏమి చూడనవసరం, ఇక్కడ ఉన్న క్రియ ఉంది చూసారా, బనాయేంగే అనే క్రియని ఇక్కడ పుల్లింగ బహువచనంలో ఉంది కాబట్టి దీన్ని పుల్లింగ బహువచనంలోకి మారిస్తే బనాతే హై, బనాతే హై। బనాయేంగే అనేది ప్రథమ ప్రేరణార్థ క్రియ కాబట్టి ఇక్కడ బనాయేంగే అనేది వచ్చింది, దీనికి వర్తమాన కాలంలో బనాతే హై, బనాతే హై। ఈ వాక్యాన్ని మొత్తం ఏం చూడనవసరం, ఇక్కడ క్రియ అనేది చూస్తే సరిపోతుంది। ఇక్కడ బనాయేంగే అనేది వచ్చింది అంటే ఇది భవిష్యత్ కాలం, ఇక్కడ వర్తమాన కాలంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇక్కడ క్రియను చూస్తే సరిపోతుంది, బనాతే హై, బనాతే హై। నెక్స్ట్ हमारे सामने कई सामाजिक समस्याएं हैं, భవిష్యత్ కాల్ మే బదలకర్ లిఖియే। ఇక్కడ ఇచ్చిన వాక్యము వర్తమాన కాలంలో ఉంది, ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు చూడండి। ఇక్కడ భవిష్యత్తు కాలంలోకి మారేటప్పటికి ఇక్కడ హై అనేది పుల్లింగ బహువచనం అని అర్థమవుతుంది, ఎందుకని ఇక్కడ హమారే అనేది ఇచ్చాడు। ఇక్కడ భవిష్యత్తు కాలంలో ఓకే हमारे सामने कई सामाजिक समस्याएं हैं, భవిష్యత్ కాల్ మే బదలకర్ లిఖియే। ఇక్కడ సమస్య ఏం హై, ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు కానీ కై సామాజిక సమస్య ఏం హై, ఇక్కడ సమస్య ఏం అనేది స్త్రీలింగ శబ్ద కాబట్టి హమారే సామ్నే కై సామాజిక సమస్య ఏం భవిష్యత్ కాలంలో హోంగి, హోంగి అనేది వస్తుంది। నెక్స్ట్ సఫలత అవశ్య ఉనికి కదమో చూమేగి, ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది? చూమేగి, చూమేగి ఏగి అనేది వచ్చింది అంటే భవిష్యత్ కాలంలో ఉంది, దీన్ని వర్తమాన కాలంలోకి మార్చాలి కాబట్టి ఇక్కడ చూమేగిని ఏం రాస్తామంటే చూముతా హై, చూముతా హై। ఇక్కడ చూముతా హై అని ఇచ్చాడు, రాంగ్ అది చూముతీ హై, చూముతీ హై। नेक्स्ट बिट देखिए, उसमें अपना जी जानो लगा दें, उसमें अपना जी जानो लगा दें भूतकाल में बदलकर लिखिए। उसमें अपना जी जान लगा दें అనేది ఇచ్చిన వాక్యము భవిష్యత్ కాలంలో ఉంది, దేం అనేది వచ్చింది, ఇది భవిష్యత్ కాలంలో ఉంది। ఇక్కడ దేం ప్లేస్ లోను భూతకాలములో దియా అవుతుంది, దియా, దియా అంటే గేవ్। उसमें अपना जी जान लगा दिया। हम देश को विकास और समृद्धि के पथ पर ले जाएंगे, ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది? జాయేంగే భవిష్యత్ కాలం। కాల్ పహచాన్ కర్ లిఖియే, ఇక్కడ కాల్ గుర్తించమన్నాడు కదా, భవిష్యత్ కాలం। कलाम जी ने ही टेसी को प्रेरणा का अग्निपंख दिए है, दिए है, दिए, दिए అనేది భూతకాలం, హై అనేది వచ్చింది కానీ దియే హై అనేది ఆసన్న భూతకాలం। लास्ट व्याकरण अंश शुद्ध रूप वाक्य, लड़कों पाठ पढ़ रहे थे,
వాక్య కా శుద్ధ రూపు లిఖియే. ఇక్కడ చూడండి లడకోం అనేది ఇచ్చారు. లడకోం అనేది ఎప్పుడు వస్తుంది? పక్కన ఎటువంటి కారక చిహ్నం వచ్చినప్పుడు అక్కడ పుల్లింగ బహువచనానికి ఓం అనేది వస్తుంది. ఇక్కడ ఎటువంటి కారక చిహ్నం లేదు, కానీ ఇక్కడ లడకోం అనేది ఇచ్చాడు. దీనికి శుద్ధ వాక్యం ఏంటంటే లడకే పాట్ పడ్ రహేతే. లడకే పాట్ పడ్ రహేతే. ఇక్కడ ఓం అనేది తీస్తే సరిపోతుంది. కోం ఉంది కదా, అక్కడ ఓకి మాత్ర చుక్క తీస్తే సరిపోతుంది. లడకే పాట్ పడ్ రహేతే. మై ఘర్ వాపస్ గయే. వాక్య का शुद्ध रूप लिखिए. మై ఘర్ వాపస్ గయే. ఇక్కడ పుల్లింగ బహువచనంలో ఇచ్చాడు, కానీ మై అనేది ఏకవచనం కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మై ఘర్ వాపస్ గయా అనేది శుద్ధ వాక్యం. మై పాఠశాల జా రహా హై. వాక్య కా శుద్ధ రూపు. మై వచ్చినప్పుడు చివరిని ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ హూమ్ అనేది వస్తుంది. కాబట్టి మై పాఠశాల జా రహా హూం. మేరా కార్యాలయ మే కోయి హో. వాక్య కా శుద్ధ రూపు. మేరే కార్యాలయ మే కోయి హై. ఇక్కడ హో ఎప్పుడు వస్తుంది? తుమ్ వచ్చినప్పుడు హో అనేది వస్తుంది. ఇక్కడ తుమ్ అనేది ఇవ్వలేదు. మేరా కార్యాలయ మే కోయి హై అంటే ఎవరో ఉన్నారు, కాబట్టి ఇక్కడ హై అనేది ఉపయోగించాలి, హో అనేది రాదు. తుమ్ వచ్చినప్పుడు మాత్రమే హో అనేది వస్తుంది. నెక్స్ట్, छात्र अधिक से अधिक पौधे लगाया. वाक्य का शुद्ध रूप लिखिए. छात्र अधिक से अधिक पौधा. ఇక్కడ పౌదా అని ఇస్తే గనక లగాయా అని వద్దును, కానీ ఇక్కడ పౌదే అని ఇచ్చాడు, అంటే మొక్కల్ని నాటాలి. కాబట్టి ఇక్కడ బహువచన రూపంలో చెప్పాలి, కాబట్టి లగాయేం లగాయేం పౌదే లగాయేం. వహాం కాయ. వాక్య కా శుద్ధ రూపు లిఖియే. వహాం కాయ. దేనిని అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది, అదేంటంటే గనక ఆము ఆము. కాబట్టి వహ ప్లస్ నే ఉసునే. వహ ప్లస్ నే వహ ప్లస్ నే ఉసునే. కాబట్టి ఇక్కడ దేనిని అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది, కాబట్టి ఆమ్ అనేది సకర్మక క్రియ. కాబట్టి ఉసునే आम खाया. उसने आम खाया. अच्छा, मेरा उम्मीद है कि आप सभी को ये क्लास पसंद है और अच्छा है. धन्यवाद.